మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం కదా, మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తున్నా అవి స్టమక్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి. సో అలా స్టమక్ నుంచి స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన స్టమక్ యాసిడ్ అనేది చాలా తక్కువ ఉండడం అనమాట. అది తక్కువ ఉండడం వల్లే మనకి ఈ సీబో కానీ సీఫో కానీ రైజ్ అప్ అయిపోతూ ఉంటాయి. అలాగే మనకి ఏంటంటే ఈ బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ స్టమక్ యాసిడ్ ఎవరికైతే లోగా ఉంటుందో వాళ్ళకే వస్తాయి అన్నమాట. అందుకనే మనం ఏంటంటే స్టమక్ యాసిడ్ని తగ్గించుకోకుండా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి 5 టాప్ టిప్స్ చెప్తానండి ఈ వీడియోలని. చాలామంది ఏంటంటే రాంగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు అనమాట. అంటే లైక్ ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఇలాగ ఎసిడిటీ వచ్చింది అనుకోండి, యాంటీ యాసిడ్స్ తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ అక్కర్లేదండి, ఒక 2-3 సంవత్సరాల్లోనే మీకు ఎలాంటి డిసీజెస్ వస్తాయంటే మీరు ఊహించలేరు అనమాట. సో నేను అలాంటి టాపిక్స్ కూడా ఛానల్లో పెట్టానండి, ఒకసారి వెళ్ళి చూసినట్లయితే మీకే తెలుస్తుంది. అందుకని స్టమక్ యాసిడ్ని ఎప్పుడు కూడా తగ్గించుకోవడానికి ట్రై చేయకండి. ఓన్లీ ఫ్యూ కండిషన్స్లో మాత్రమే స్టమక్ యాసిడ్స్ తగ్గించుకోవాల్సి వస్తుందండి. మోస్ట్ ఆఫ్ ద టైం 99% ఆఫ్ ద టైం ఏంటంటే మనకి స్టమక్ యాసిడ్ తక్కువ ఉండడం వల్లే మనకి ఎసిడిటీ వస్తుంది, కానీ ఎక్కువ ఉండడం వల్ల కాదు. సో అదొకటి తెలుసుకోవాలి. సో అలా కాకుండా మనం ఎప్పుడైతే ఇలా రాంగ్ ట్రీట్మెంట్ తీసుకొని యాసిడ్ తగ్గించుకోవడానికి యాంటీ యాసిడ్స్ యూజ్ చేస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే మనం ప్రతి ఫుడ్లో చెప్పాను కదా, మీకు బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. లైక్ పారాసైట్స్ ఇవన్నీ కూడా మనకి ఫుడ్ నుంచే వెళ్తూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో అలా వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడైతే స్టమక్ యాసిడ్ తక్కువ ఉంటుందో ఇవన్నీ గట్ డిస్బయోస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అలా గట్ డిస్బయోస్ అయింది అనుకోండి, అంటే లైక్ గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగింది అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే రకరకాల డిసీజెస్ వస్తూ ఉంటాయి అనమాట. అందులోని ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్లో ఏం చూస్తున్నారంటే క్యాన్సర్ కూడా దానికి లింక్ ఉందని చెప్పేసి తేలుతుంది అనమాట. సో అందుకని మనం ఏంటంటే స్టమక్ యాసిడ్ని తగ్గించుకోకుండా చూసుకోండి. అది ఇంప్రూవ్ చేసుకుంటేనే మనకి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు మాధవ్ అండి, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో నా ఛానల్లో ఏంటంటే లేటెస్ట్ సైన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటానండి, హెల్త్కి సంబంధించిందంతా. సో లెట్స్ గో టు ద వీడియో. సో స్టమక్ యాసిడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఒక 5 టిప్స్ చెప్తానండి. అందులో నెంబర్ 1 ఫస్ట్ టిప్, ఈజీ టిప్ ఏంటంటే లెమన్ వాటర్ అనమాట. సో మీల్కి ముందు ఒక 30 minutes ముందు మనం ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న గ్లాస్ తీసుకోండి, వామ్ వాటర్, మరి కోల్డ్గా ఉండకూడదు, అలాగనే హాట్ వాటర్ కూడా కాదనమాట. వామ్ వాటర్ తీసుకొని లైట్గా ఒక నిమ్మకాయ తీసుకొని అందులోని ఒక హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. తీసుకొని లెమన్ వాటర్ స్క్వీజ్ చేసి అది యూజ్ చేశారనుకోండి, సో ఆ వాటర్ తాగారనుకోండి 30 minutes బిఫోర్, మనకి ఏమవుతుందంటే స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో అలా ట్రిగ్గర్ అయినప్పుడు మనకి స్టమక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. అది నెంబర్ 1 టిప్. నెంబర్ 2 ఏంటంటే ఆపిల్ సైడర్ వెనిగర్. ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది సూపర్గా పనిచేస్తుందండి డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. సో ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది ఏంటంటే విత్ మదర్ తీసుకోవాలి. అలాగే వాటర్లోని ఒక 50 ml వాటర్లోని ఒక 1 teaspoon కానీ 2 teaspoons కానీ ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ యాడ్ చేసుకొని వాటర్ కూడా మీరు బిఫోర్ మీల్ తీసుకున్నారనుకోండి, అది కూడా మీకు స్టమక్ యాసిడ్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెంబర్ 3 ఏంటంటే ఫ్రెష్ జింజర్ అనమాట. మనం ఫ్రెష్ జింజర్ని తీసుకొని లైట్గా సాల్ట్లో డిప్ చేసి తిన్నాం అనుకోండి భోజనానికి ముందు, అది కూడా ఏంటంటే మనకి వెంటనే బాయిల్ జ్యూసెస్ కానీ లైక్ స్టమక్ ఎల్లో ఎంజైమ్స్ కానీ ఈ యాసిడ్ కానీ ప్రొడక్షన్ వెంటనే రిలీజ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మీరు చిన్న జింజర్ తీసుకోండి, లైట్గా సాల్ట్లో ముంచుకొని అది బిఫోర్ మీల్ తినాలన్నమాట. తింటే అది మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట, మీకు ఎసిడిటీ కూడా తగ్గిస్తుంది. నెంబర్ 4 ఏంటంటే కార్డమమ్ అండ్ హనీ టీ అనమాట విత్ జింజర్. సో ఇది ఏంటంటే మనం ఈ యాలకులు ఉంటాయి కదా, యాలకులు కొంచెం హనీ అలాగే ఈ జింజర్తోని మనం టీలా చేసుకొని అది కూడా తీసుకోవచ్చు అనమాట. అది మీరు ఏ టైంలో ఈవినింగ్ పూట తీసుకున్నా సరే అది రెగ్యులర్గా తీసుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట డే బై డే. ఇది మీరు ఎలాగా ఒక 4 రోజులు ట్రై చేశారనుకోండి మీకే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకా నెంబర్ 5 ఏంటంటే కొరియండర్ అండి. మనకి కొత్తిమీర అనేది ఉంటుంది కదా, మనం ఏంటంటే దాన్ని కొత్తిమీరతో పచ్చడి చేసుకోవడం కానీ లేదంటే కూరలో వేస్తూ ఉంటాం కదా. సో ఈ కొత్తిమీర అనేది కూడా ఏంటంటే డైజెస్టివ్ యాసిడ్స్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మామూలుగా చెప్పాలంటే మన ఇండియన్లోని మంచి ఫుడ్స్ ఉంటాయండి ఇలా ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఇలాంటి న్యాచురల్ పద్ధతులను యూజ్ చేసుకొని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్పటికి కూడా మనకి స్టమక్ యాసిడ్ తక్కువ ఉంది అంటే, ఎందుకంటే ఏజ్ బట్టి చెప్పాను కదా, ఈ స్టమక్ యాసిడ్ అనేది కూడా మనకి ఏజ్ తోటి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అలా తగ్గిపోవడం వల్ల మనకి ఏంటంటే ప్రోటీన్ డైజెషన్ అనేది డిఫికల్ట్ అవుతుంది ఎల్డర్ ఏజెస్లో. సో అలాంటప్పుడు మనం ఈ యొక్క స్టమక్ యాసిడ్ని సప్లిమెంట్స్ రూపంలో ఒకటి తీసుకోవచ్చు, బెటన్ హెచ్సిఎల్ అని చెప్పేసి దొరుకుతుంది. ఒకవేళ అది యూజ్ చేసుకున్నారు సరే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవండి. సో బెటన్ హెచ్సిఎల్ యూజ్ చేసుకొని కూడా మన స్టమక్ యాసిడ్స్ని లెవెల్స్ని పెంచుకోవచ్చు అనమాట. సో వీటన్నిటితో పాటు మనం ఎక్సర్సైజ్ కూడా ఇంక్లూడ్ చేసుకొని వర్కౌట్స్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా మీ స్టమక్ యాసిడ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.